వైద్యశాల వ్యవస్థాపకుడినండి. బేసిక్‌గా నేను తెనాలి మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్‌గా 1973 నుంచి వర్క్ చేస్తున్నానండి. 2006లో నేను రిటైర్ అయ్యాను. యాక్చువల్‌గా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఔషధాన్ని నేను వైద్యం నేర్చుకున్న దగ్గర నుంచి కూడా, చదువుకున్న దగ్గర నుంచి కూడా తెలుసు. దీని గురించి ఇవ్వటానికి కొన్ని నియమాలున్నాయి. సో ఆ నియమాలు పాటించి ఇవ్వాలంటే ముఖ్యంగా స్వార్థం ఉండకూడదండి. ఈ మందు ఇవ్వాలంటే నిస్వార్థ సేవ చేసినప్పుడే ఈ ఔషధం పనిచేస్తుంది అనేటటువంటి నాకు తెలిసినటువంటి పరమ రహస్యం, ఒక మాటలో చెప్పాలంటే. కానీ మనుషులం కదండి, మానవులం కదా మనం. ఏదో ఒక ఆశ కోరిక ఉంటుంది. అందుకని నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వలేదండి. కానీ అనుకోకుండా మరి భగవంతుని ఎదుటలో మా చిన్నమ్మాయి కుమారి సుప్రియ మమ్మల్ని అనుకోకుండా అకాల మరణానికి గురైంది. అది కూడా ఆమె కార్తీక పౌర్ణమి రోజున తన జీవితాన్ని విశ్రాంతి తీసుకుంది. సో ఆ తర్వాత నాకు అనిపించింది, మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు ఈ జీవితంలో, జన్మలో మనకి ఇంకేం ఆశించలేదు. ఆమె పేరు మీద, ఆమె ఆత్మశాంతికి, ప్రజలకు సేవ చేయటానికి నాకు ఏదన్నా ఈ అవకాశం ఉంటుందేమో అని ఆలోచిస్తే ఈ అవకాశం దొరికిందండి. ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఏ ఫలాపేక్ష ఆపేక్ష లేకుండా ఇస్తేనే ఇది పనిచేస్తుంది అని నాకు మహర్షుల ద్వారా, కొంతమంది ద్వారా నాకు తెలిసింది. కానీ ఈ అవకాశాన్ని ఇక్కడి నుంచి సద్వినియోగం చేసుకోవాలని గత 28 సంవత్సరాలుగా ఈ ఔషధాన్ని పంపిణీ చేయటం మొదలుపెట్టానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఏసీలో ఉంటూ ఉంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా చెప్పారు. నాకు సంవత్సరం అంతా వాడానండి, చాలా బాగుంది, నాకు అసలు ఏసీలో ఉన్నా కానీ, జాబ్ చేస్తున్నా కానీ నాకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ రాలేదు, నా వర్క్ డిస్టర్బెన్స్ రాకుండా వర్క్ ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నానండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి, కొంతమంది ఈ ఔషధం తిన్నవాళ్ళు ఆ 2వ సంవత్సరంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ ఏంటంటే, డాక్టర్ గారు నేను ఇంతకుముందు నాకు ఐస్ క్రీమ్ తినేవాడిని, కోల్డ్ డ్రింక్స్ తాగేవాడిని, బాగా అన్ని విపరీతంగా అన్ని ఏది తాగినా బాగా బాధపడేవాడిని, సఫర్ అయ్యేవాడిని. మరి మీ మందు తిన్న తర్వాత నాకేమైంది తెలియదండి, నాకు అసలు రావట్లేదండి, కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాను, అన్నీ తింటున్నాను అన్నాను. బాబు నీకు నమస్కారం అయ్యా, అలాంటి పనులు మాత్రం చేయొద్దు దయచేసి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, ఇది భగవంతుని కృప, నీ మనస్ఫూర్తిగా తిన్నావు, నీకు తగ్గింది, ఈ ఔషధం గుణాలు నీకు పనిచేసినాయి అని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అన్నాను. అలాగే చాలామంది చాలా అభిప్రాయాలు చేశారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 28 సంవత్సరాల నుంచి కొంతమంది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా తీసుకుంటున్నారండి.